తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చాలా నీట్ వేలోనే వెళ్తుంది. సో ఆషికా క్యారెక్టర్ ఒక 5 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి స్ట్రాంగ్గా ఒక వైన్ కంపెనీ నడుపుతున్నానంటే చాలా సాలిడ్ క్యారెక్టరేషన్ అనమాట. అంటే ఎలా ఉంటారంటే కొంతమంది చూడడానికి అలా ఉన్న వాళ్ళు ఒకరిని ట్రస్ట్ చేస్తే చాలా హార్ట్ఫుల్గా ట్రస్ట్ చేస్తారు. ఓకే, అంత ఈజీగా నమ్మరు, నమ్మితే 100% నమ్ముతారు కదా. ఆ విషయంలో ఏదైనా చిన్న డిస్టర్బ్ అయినా సరే వాళ్ళలో వేరే ఉంటుంది. సో ఆషిక అంటే ఇండిపెండెంట్ క్యారెక్టర్, రెగ్యులర్గా డెసిషన్స్ తీసుకునేలా కాకుండా తనది అమ్మో ఈ క్యారెక్టర్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. డింపుల్ క్యారెక్టర్ ఏంటంటే వైఫే, కానీ వైఫ్కి విపరీతమైన ఇష్టం మొగుడంటే. అంటే అందులో ఒక కొత్త క్యారెక్టరేషన్ డిజైన్ చేశాను. అంటే రెగ్యులర్గా అరవడం, తోయడం అట్లా కాకుండా అది ఆవిడ ఇంటెన్షన్ అలా ఉన్నా సరే దాన్ని చాలా ప్లెజెంట్ వేలో కన్వే చేయడం. ఓకే. సో సాధారణంగా అంటే ఒక సినిమా కథను రెడీ చేయడం, క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం, అంటే కథని ఎంత డిజైన్ చేస్తారో క్యారెక్టరేషన్ మీద అంతే. అవును. సో ఈ సినిమా విషయంలో మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తారు? క్యారెక్టరేషన్ స్ట్రాంగ్గా ఉంటాయంటారా, కథ మొత్తం చాలా ఇన్నోవేటివ్ కథ అనుకుంటాను? నేను ఫస్ట్ నుంచి ఏంటంటే కథలు చాలా సింపుల్గా ఉంటాయి. సో క్యారెక్టరేషన్స్ ఎక్కువ స్ట్రాంగ్గా రాసుకుంటాను. ఎందుకంటే సింపుల్ లైన్కి క్యారెక్టరేషన్ స్ట్రాంగ్గా లేదంటే హోల్డ్ చేయలేము. సో నేను చేయలేదు కూడా సింపుల్ లైనే, బట్ క్యారెక్టరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకుంటాను. సత్యరాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాశాను, నేను రోహిణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాశాను, ఒక 10 మెయిన్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకుంటాను. సో ఇందులో కూడా కథ ఒక యూనిక్ కాన్ఫ్లిక్ట్ ఒకటి వస్తుంది. కథతో పాటు క్యారెక్టరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సార్ ఇప్పుడున్న టఫ్ టైంలో ఒక కథ రెడీ చేసుకోవటం కానీ దాన్ని తెరకెక్కించటము రిలీజ్ వరకు అంటే టఫ్ అనిపిస్తుందా సార్ ఈ ప్రాసెస్? ఏమన్నా అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఏమన్నా అంటే ఇప్పుడు ఓటీటీ కానీ రకరకాల గ్లోబల్ సినిమాస్ అనే జనాలు చూడటం కానీ వీటి వల్ల ఒక డైరెక్టర్కి ఒక కథ రెడీ చేసుకోవటము అంటే ఇది ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, సో అదేమో టఫ్ అనిపిస్తుంది ఇంత ముందు పోల్చుకుంటే, లేకపోతే ఇంకా ఈజీయెస్ట్ జాబ్ అయిపోయింది? లేదండి, ఇప్పుడు ఇంతకుముందు సినిమా చూడాలంటే ఓన్లీ మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చి థియేటరే ఉంది. సో అప్పుడు థియేటర్కల్ బేస్ చేసుకొని మనం సినిమా అనేది స్టార్ట్ చేస్తాం అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ అనేది ఇంకో ఆప్షన్ ఉంది కాబట్టి సో దాన్ని ఏమంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం అనుకున్న టైం ఫ్రేమ్కి చేయాలి అనేది చిన్నది ఉంటుంది. బట్ నేను అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటాను కాబట్టి నాకు ఎప్పుడు ఆ ప్రెషర్ లేదు. ఓకే. సో 68 రోజులు తీసాను సినిమా. 6 నెలలు మొదలుపెట్టి 6 నెలల సినిమా అయింది, ప్రాపర్గా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది. ఓకే. సో దానికి ప్రొడ్యూసర్ గారు హీ టుక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఆయన నీట్గా అన్ని ప్లాన్ చేసి ఆ టెన్షన్ నా దాకా రానికుండా నువ్వు క్రియేటివ్గా రాసుకో, నీ పని నువ్వు చేసుకోండి, నేను నా పని చేసుకుంటాను. ఓకే. సో ఆయన బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఫస్ట్ పేపర్ మీద పెట్టుకున్న కథ ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? అంటే దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రాసుకున్నప్పుడు అంటే ఫన్ ఫిలిం ఎప్పుడు కూడా యాక్టర్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ జనరేట్ అవ్వకపోతే మీకు ఆ లాఫ్టర్ అనేది అంత ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. లక్కీగా ఏంటంటే సత్య, వెన్నెల కిషోర్ గారు, సునీల్ అన్న, గెటప్ సీను, మురళీధర్ గౌడ్ గారు, రోషన్, వీళ్ళందరూ ఏంటంటే సూపర్ యాక్టర్స్ అనమాట. వీళ్ళందరూ స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్స్ని తీసుకొని అవతల యాక్టర్స్తో ఎక్స్చేంజింగ్ జరిగేటప్పుడు నేను రాసుకున్న దానికంటే ఇంకా సూపర్ లెవెల్కి వచ్చింది, అది బెటర్ లెవెల్కి వచ్చింది ఆ ఫన్. సో అది బికాస్ ఆఫ్ వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని అంత బాగా చేయడం వల్ల నేను రాసుకున్న దానికంటే ఇంకొక లెవెల్కి వెళ్ళింది అది. సో అది వాళ్ళకి క్రెడిట్. సాధారణంగా అందరూ సక్సెస్ఫుల్ హీరోల స్టోరీలు అవన్నీ తీస్తుంటారు, కానీ మీరు చిత్రలహరి ఒక ఫెయిల్యూర్ పర్సన్ స్టోరీని అంటే కొంచెం అడగాలనుకుంటున్నాను. అసలు అది తెరకెక్కించాలని ఎందుకు అనిపించింది సార్? అంటే నిజంగా ఆ ఎమోషన్ చాలా పెయిన్ఫుల్. సో ఆ కథను మీరు తీసుకోవాలని ఆలోచన కానీ దానికి సాయి ధర్మ తేజ్ పెట్టుకోవడానికి రీజన్? నేను ఆ ఫేజ్ చూశానండి. సెకండ్ హ్యాండ్ రిలీజ్కి 1.5 year పట్టింది. చాలా లో అంటే ఇంక తప్పదు, అది ఎక్కువ మంది ఖచ్చితంగా దాటాల్సిన బ్రిడ్జ్ అది. సో ఆ ఫేజ్ అనేది. సో ఎప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం పెయిన్, డ్రామా, సక్సెస్ఫుల్గా కడుపు నిండిపోయి ఉంటే ఏముంటుంది డ్రామా కానీ. సో వీడిదే కదా ఎక్కువ మనం చెప్పడానికి స్కోప్ ఉంటుందని నా లైఫ్లో ఆ ఫేజ్ని నేను సాయి హీరో కాకముందు నుంచి సాయిధర్ మీ ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్. డార్లింగ్ ఇలా ఒక కథ అనుకున్నానంటే విన్న వెంటనే చేసేద్దాం. రామ్తో 3 సినిమాలు చేసేసారు ఇప్పటివరకు. రామ్తో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే ఉన్నది ఒకటి జిందగీ, నేను, శైలజ, రెడ్. అంటే రెడ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అంటే
హీరో రామ్ గారితో అంటే ఒక ట్రావెల్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పచ్చు. స్టార్టింగ్ నేను శైలజ అప్పుడు కథా క్యారెక్టర్ అంతా విన్నారు. ఆయనకి నేను ఇప్పటిదాకా ఇలా చేయలేదు, నేను షూటింగ్కి బ్లాంక్గా వస్తాను, నేను ఫాలో అవుతాను, నాకు ఏదైనా అనిపిస్తే ఎడిటింగ్లో చూసుకొని మాత్రం క్వశ్చన్ చేస్తాను, నువ్వు చెప్పింది నేను ఫాలో అయ్యాను బట్ నాకు వస్తుందో లేదో తెలియదని. సో ఎప్పుడు అయితే చూసారో ఇంకా ఫుల్గా ఇంకా ఎలా వెళ్ళిపోదా అన్నారు. అక్కడ నుంచి సెకండ్ ఫిలింకి ఎలా అయిందంటే సీన్ చెప్పేటప్పుడే, రేపు షూట్ చేయబోయే సీన్ ఇప్పుడు నేను చెప్పేటప్పుడే ఆ షూటింగ్ టైంలో రియాక్షన్ నేను ఏదైతే నాకు ఒక ఫీల్ వస్తుంది కదా, అది ఆ సీన్ గురించి మాట్లాడుకున్నప్పుడే వచ్చేసేది. అంత చేంజ్ ఓవర్ అనమాట. సో అది ఇంకా రెడ్ టైంకి డ్యూయల్ రోల్ థ్రిల్లర్ వచ్చేసాం. సో చాలా గుడ్ ఫ్రెండ్ అనమాట ఆయన నాకు. సో ఏదున్నా షేర్ చేసుకుంటాను, ఎప్పుడైనా ఇలా ఉంది ఏం చేస్తే బెటర్ అని. సో ఇద్దరు బాగుండాలి అని కోరుకునే ఉద్దేశంతో హానెస్ట్గా ఉండే రిలేషన్షిప్. మీ కాంబో రిపీట్ అవుతుందా ఫ్యూచర్లో మళ్ళీ కథను బట్టి ఓకే ఆయన స్లాట్ అంటే వాళ్ళతో స్రవంతి రవికిషోర్తో కూడా అనుబంధమైన రఘువరన్ బీటెక్ సినిమా రావడానికి రీజన్ కూడా మీరే కదా, చూసి దీన్ని వాళ్ళకు సజెస్ట్ చేశారంట కదా, మీరు దానికి డైలాగ్స్ కూడా రాశారు కదా. నేనే రాశాను. అది ఫస్ట్ చెన్నైలో చూసినప్పుడు వెంటనే అప్పటికే ఆయనకి ఒక టాక్ ఉంది సినిమా బాగుంది. నేను ఫస్ట్ షోనే చూసాను, నూన్ షో 11 గంటల షోనే చూసేసి వెంటనే ఫోన్ కొట్టాను. అప్పటికి నేను శైలజ రైటింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. సో అప్పుడు తీసుకుందాం ఎట్లా అని ఇంకా అక్కడ నుంచి దాని తెలుగులో నేను రాస్తాను, మళ్ళీ ఇంకెవరైనా అంటే తెలీదు, నాకు తమిళ్ బాగా రాస్తాను, చదువుతాను కదా తమిళ్ కూడా. సో నేనైతే బెటర్గా తెలుగు చేద్దామని సార్ అన్నారు. సో ఇంకా దానితో రాశాను. సార్ ఇప్పుడు అంతా రూటెడ్ స్టోరీలు, ఒక రకంగా ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్లు, వీటితో ఎక్కువ నడుస్తుంది సార్ ట్రెండ్. సార్ అలా ఆ కోలోకి ఏమైనా అలాంటి జానర్ సినిమా చేయాలని ఏమైనా ఉందో, ఏదైనా సబ్జెక్ట్ రెడీ చేసి సుబ్రహ్మణ్యపురం అలాంటి కథైనా ఏమన్నా? సుబ్రహ్మణ్య స్వామిది డివోషనల్ మొత్తం దానికి ఏమి టోటల్ డివోషనల్ డ్రామా. ఒక విలేజ్ 2 విలేజెస్ అట్లా, ఒక అమ్మోరు అంటే అరుంధతి నాకు బాగా నచ్చిన సినిమాలు అవి. ఒక పెద్ద అంటే ఎవరు సెట్ అవుతారు సార్ కథ? నానిగారు సెట్ అవుతుంది. సో టోటల్ డివోషనల్ మీరు అన్నట్టు అటు రూటెడ్, ఇప్పుడు మీరు అనేది పరుతి వీరన్ ఫుల్ రూరల్ స్టోరీలు అంటే నేను బేసిక్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు తెలియదు అసలు వాళ్ళు ఎట్లా నాకు తెలియని దాన్ని నేను గ్యారంటీగా చేయలేను కదా, అది కొంచెం ఆర్టిఫిషియల్ అయిపోతుంది. సో అవి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఒకసారి మా వెంకటేష్ గారితో సినిమా ఆడవాళ్ళు జోహార్లు వెంకటేష్ గారితో అనుకున్నాం కదా, అంటే మళ్ళీ ఏమన్నా ఉందా సార్ వెంకటేష్ గారి కాంబో కూడా మధ్యలో అన్నారు, మళ్ళీ మీది వెంకటేష్ గారి కాంబో? రీసెంట్గా ఒక 20 minutes ఒక స్టోరీ చెప్పాను. సో వెంకటేష్ గారికి నచ్చింది అది, సురేష్ బాబు గారు కూడా విన్నారు. సో ఇప్పుడు ఇంక ఈ వర్క్లో ఆయన కూడా ఫుల్ అయిన కమిట్మెంట్స్లో ఉన్నారు కదా. సో అది ఫుల్గా డెవలప్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళి కలిసి చెప్తానండి. ఓకే సార్. సార్ ఫైనల్గా భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాను ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలని వాళ్ళకంటే ఏంటి, వాళ్ళకేమి విజ్ఞప్తి చేస్తున్నారు, ఎందుకు చూడాలన్నదాన్ని? పండక్కి అదే నేను ఇందాక చెప్పాను కదా, పండక్కి మన ఫ్యామిలీ అంతా కలిసి అందరం కలిసి 10 మంది ఎంజాయ్ చేసి ఒక జాయ్ ఉంటుంది కదా ఫ్యామిలీతో కలిసి. సో మీరు ఈ సినిమాకి వస్తానంటే గ్యారంటీగా జాయ్ని ఫీల్ అవుతారు. మ్యాక్సిమం చూసి హస్బెండ్స్ రిలేట్ అవుతారు, వైఫ్ రిలేట్ అవుతారు. సో ఫ్యామిలీ అంతా కూడా అవుట్ అండ్ అవుట్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేలాగా దీన్ని ట్రీట్ చేయాలి. దీంతో మంచి సాంగ్స్. సో డెఫినెట్గా ఒక ఫ్రెష్ కామెడీ, ఒక రకమైన ఫన్ రైడ్ అయితే ఉంటుంది. ఇది అంటే సంక్రాంతి పోటీలో రాబోతుంది కదా, అలా ప్రభాస్ గారి సినిమా రాబోతుంది, డెఫినెట్గా చిరంజీవి గారు మెగాస్టార్ గారి సినిమా. అంటే పండగ అంటేనే జనాలందరూ ఎంజాయ్ చేద్దాం, సినిమాలను ఎంజాయ్ చేసే సీజన్ కదా అది, ఆ 1 week అనేది. సో డెఫినెట్గా అన్ని సినిమాలు చూస్తారండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మహాశైలకు విజ్ఞప్తి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.